అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఆ పార్టీ నుంచి ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అయితే ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అలాంటి వీరిరువురు ఒకటైపోయారు. ఫలితంగా ఒకరు అసెంబ్లీలో అడుగు పెడితే మరొకరు పార్లమెంట్ బాట పట్టారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళు ఎక్కడ గెలిచారు? అసలు అక్కడ ఏం జరిగింది? వాచ్ ఇట్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డి ప్రస్తుతం ఒకరు జహీరాబాద్ ఎంపీగా, మరొకరు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. పార్టీ హైకమాండ్ మాత్రం అప్పుడు షెట్కర్కు టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేసింది. అయితే నాడు టికెట్ ఆశించి భంగపడ్డ సంజీవ్ రెడ్డి చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా పాతుకుపోయి ఉంది. సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డి కలిస్తేనే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయని భావించిన పార్టీ పెద్దలు షెట్కర్ను బుజ్జగించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకొని చివరి నిమిషంలో సంజీవ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై 6,546 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న సురేష్ షెట్కర్కి ఇచ్చిన మాట ప్రకారం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో షెట్కర్ గెలుపు కోసం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తన అనుచరుడు కలిసికట్టుగా పనిచేసి సక్సెస్ అయ్యారు. ఫలితంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో 10 ఏళ్లుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ 5,28,418 ఓట్లు సాధించి బలపడింది. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ సమీప బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్పై 46,188 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాయకుల సమిష్టి కృషితో నారాయణఖేడ్ అసెంబ్లీ, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్. నారాయణఖేడ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 19,000 పైచిలకు ఓట్ల మెజారిటీని సొంతం చేసుకుంది కాంగ్రెస్. అయితే 2009 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కర్ 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి బీపీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే అప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సంజీవ్ రెడ్డి పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ వర్గాలు రెండుగా చీలిపోవడంతో నాడు టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు సంజీవ్ రెడ్డి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే టికెట్ తొలుత షెట్కర్కే ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశాలతో సంజీవ్ రెడ్డికి ఆ టికెట్ ను త్యాగం చేశారు షెట్కర్. అందుకే అప్పుడు తగ్గడం వల్ల ఇప్పుడు ఆయన నెగ్గారని చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఉప్పు నిప్పులా ఉండే సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డి 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకటవడంతో ఇక్కడ బీఆర్ఎస్ కు చెక్ పెట్టగలిగింది కాంగ్రెస్. నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యే, అదే నియోజకవర్గానికి చెందిన సురేష్ షెట్కర్ ఎంపీగా గెలుపొందారు. దీంతో నారాయణఖేడ్ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.